తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అవకాశాలు కల్పించే విధంగా వాళ్ళకు ఉపాధి అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు తరచూ వివిధ కంపెనీలకు సంబంధించిన సీఈఓలతో సమావేశాలవుతూ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో 13 దేశాల ప్రతినిధులకు నిన్న సాయంత్రం శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు, మంత్రులు శ్రీ శ్రీధర్ బాబు గారు, శ్రీ దామోదర రాజ నరసింహ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇరాన్, టర్కీ, యుఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ మరియు ఫిన్లాండ్ ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. మన రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించాలని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఇతర దేశాలతో స్నేహంగా ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ముఖ్య కారణం విద్యార్థులు. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక విద్యార్థులంతా నిరుద్యోగులుగా మారిపోయారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయి అని కేసీఆర్ గారిని నమ్మి ఓట్లు వేయడం జరిగింది. కానీ కేసీఆర్ గారు మాత్రం విద్యార్థులను పట్టించుకోకుండా మోసం చేయడం జరిగింది. కనీసం 2018లోనైనా బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు న్యాయం చేస్తుందని నమ్మారు. అయినా కూడా నిరుద్యోగులను మరొకసారి మోసం చేయడంతో ఈసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించొద్దు అని కంకణం కట్టుకొని విద్యార్థులంతా గ్రామాల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేయించారు. వాళ్ళ పోరాటమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా సహాయపడ్డది. కాంగ్రెస్ పార్టీ కోసం నిరుద్యోగులు, విద్యార్థులు ఎంతలా పోరాటం చేశారో వాళ్ళు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోము అని పలు సందర్భాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం కూడా మనకు తెలిసిందే.